అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 93 శివరాత్రి వ్రతకథ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు శివరాత్రి వ్రతకథ విధానం ఒకప్పుడీ వ్రతాన్ని శంకర భగవానుడు గౌరీదేవికుపదేశించాడు. మాఘ ఫాల్గుణ మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు ఉపవాస జాగరణాలు చేసి శివుని పూజించిన వారికాయన ఇక్కడ భుక్తిని అక్కడ ముక్తిని ప్రసాదిస్తాడు. చాలా కాలం క్రిందట అర్బుద దేశంలో సుందరసేనుడను ఒక పాపాత్ముడైన నిషాద రాజుండేవాడు. అతడొకనాడు కుక్కలను వెంటబెట్టుకుని వేటకై ఒక అడవికి వెళ్లాడు. దైవవశాన అతడికి ఏ జంతువు దొరకలేదు. వెంట తెచ్చుకున్న ఆహారము నీరు నిండుకోవడంతో ఆకలి దప్పులతో అలమటిస్తూ వాటి కోసం కూడా తిరిగి దారి తప్పి రాత్రంతా నిద్రలేకుండా వెదకి చివరికి ఒక తటాకాన్ని చేరుకుని అక్కడే నిలిచిపోయాడు. ఆకలి వల్ల నిద్రపట్టలేదు. అక్కడే ఒడ్డు మీద ఒక చెట్టు క్రింద అతనికి శివలింగం కనిపించింది. అతడు చెట్టుపైన రాత్రిని గడపడం కోసం ఎక్కగా అతడు కదిలినప్పుడల్లా ఆ చెట్టు ఆకులు శివలింగం మీద పడ్డాయి. అది బిల్వవృక్షం. అవి బిల్వపత్రాలు. అతడు త్రాగడానికి తెచ్చుకున్న నీళ్లు శివలింగం మీద పడ్డాయి. పాత్ర నుండి పడిన నీటితో శివునికి అభిషేకం జరిగింది. అతని పొదిలోని బాణమొకటి జారి శివలింగం ప్రక్కన పడింది. అతడా బాణాన్ని తీసుకోవడానికి చేయి సాచినప్పుడా చేతికి శివలింగం తగిలింది. ఈ ప్రకారమా కొండరాజు ద్వారా రాత్రి జాగరణ, ఉపవాసము, బిల్వపత్రాలతో శివపూజ, లింగాభిషేకం అతనికి తెలియకుండానే జరిగిపోయాయి. అతనికి తెలియని విషయం మరొకటి కూడా ఉంది. ఆ రాత్రి శివరాత్రి. తెల్లవారాక అతడు తన నిషాద రాజ్యానికి వెళ్లిపోయాడు. శివలింగ సమీపంలో అతని బాణం పడిపోయినప్పుడతడు వంగి మోకాళ్లపై కూర్చుని చేతిని ముందుకి చాచి దానినందుకున్నప్పుడతని చేయి శివలింగానికి తగిలింది కదా. తద్వారా అతనికి మోకాటి పూజ, శివస్పర్శన పుణ్యం కూడా కలిగాయి. అతడు కొంతకాలానికి మరణించాడు. యమదూతలాతని పాశబద్ధుని చేసి గునిపోవుచుండగా శివదూతలడ్డుపడ్డారు. యమదూతలకు శివరాత్రి పుణ్యాన్ని వివరించి ఆ నిషాదుడు తన కుక్కలతో సహా నిష్పాపుడెలాగైనాడో బోధపరచి వానిని కైలాసానికి గొంపోయారు. ఈ విధంగా తెలియక చేసిన అసంకల్ప ప్రతికే ఇంత అదృష్టం పట్టినప్పుడు ఇక తెలిసి సంకల్పించి మరీ శివరాత్రి వ్రతాన్ని చేసిన వారి సంగతి వేరే చెప్పాలా? ఈ వ్రతానికి త్రయోదశి నాడే దీక్షాగ్రహణం చేసి శివుని పూజించి ఇలా ప్రార్థించాలి. ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం నిసి పూజాం దానం తపో హోమం కరిష్యామ్యాత్మక శక్తితః చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభు పరేహని భోక్ష్యే హం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర. ఆచార 1-2-4-12 13. మహాదేవునికి పంచామృతాలతో స్నానం చేయించి ఓం నమో నమఃశివాయ అనే మంత్రంతో పూజ చేయాలి. తదనంతరం పెరుగు, తిలతండులాలతో, వరి ధాన్యంతో నిర్మితమైన చెరు ని ఆహుతులుగా అగ్నిలో వ్రేల్చి పూర్ణాహుతినివ్వాలి. ప్రతి రాత్రి గీత వాద్యాలతో ఉత్సవాన్ని చేయించి హరికథలను కూడా పెట్టించి తాను కథలను వినాలి. అర్ధరాత్రి, 3వ జాము, 4వ జాములు మొదలు కాగానే కాసేపు శివపూజ చేస్తూ మూలమంత్రాన్ని జపిస్తుండాలి. తెల్లవారగానే స్వామిని విధంగా అర్థించాలి. అవిఘ్నేనవ్రతం దేవత్వత్వ సాదాన్మయార్చితం క్షమస్వ జగతాం నాథత్రైలోక్యాధిపతేహర యన్మయాధికృతం పుణ్యం యదృద్యస్య నివేదితం త్వత్ప్రసాదాన్మయాదేవ వ్రతమధ్య సమాపితం ప్రసన్నో భవమే శ్రీమన్ గృహం ప్రతి చ గమ్యతాం త్వదాలోకన మాత్రేణ పవిత్రోస్మి న సంశయః. ఆచార 1-2-4-17-19. తరువాత ధ్యాననిష్ఠుడైన బ్రాహ్మణుని భోజనంతో తృప్తిపరచి వస్త్ర ఛత్రాదులతో యథాశక్తి ఆయనను పూజించి మరల పరమశివుని ఇలా వేడుకోవాలి. దేవాదిదేవ భూతేశ లోకానుగ్రహకారక యన్మయా శ్రద్ధయా దత్తం ప్రియేతాం తేన మే ప్రభుః. ఆచార 1-2-20-21. ఇలా క్షమాపణ స్తుతి చేయడంతో శివరాత్రి వ్రతమైపోతుంది. శివుడు సంప్రీతుడవుతాడు. సాధారణంగా ఈ వ్రతాంతంలోనే ద్వాదశ వార్షిక సంకల్పం చేస్తారు. ప్రతి ద్వాదశి నాడు ఉపవాస జాగరణలతో సహాయలాగే ఏడాదిపాటు శివ పూజను చేస్తారు. దీనివల్ల ప్రతికి సంపదలు,
కీర్తి, పుత్రులు, అధికార ప్రాప్తి ఇవన్నీ కలుగుతాయి. దేహాంతంలో శివలోకము ఉనగూడుతుంది. ఏడాది చివర 12 బ్రాహ్మణులను భోజనం ద్వారా సంతృప్తి పనచి దీపదానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. అధ్యాయం 1-2-4 అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 93 శివరాత్రి వ్రతకథ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.